చాపరాయి మట్టి ఫిల్ చేసుకుని పంట పొలాలు అయితే తయారు చేశారు. అది నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. హాయ్ అండి అందరికి. ప్రస్తుతం నేను ఇప్పుడు కెంటుబడి అనే విలేజ్ లో ఉన్నాను. ఇది అరకు నుంచి దాదాపుగా 19-20 కిలోమీటర్ లోపలికి అయితే రావాలన్నమాట. అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నా ఎదురుగా ఒక హైవే కనిపిస్తుంది. బహుశా మీకు కనిపించకపోవచ్చు. ఆ హైవే రాయపూర్ హైవే అనమాట. వైజాగ్ టు రాయపూర్ హైవే. అటు పక్కకు వెళ్ళిపోతే సాలూరు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈ కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండ యువతల నుంచి ఇదంతా కూడా ఆంధ్ర బోర్డర్ వస్తుంది. అవతల ఒరిస్సా బోర్డర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ రోడ్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. డ్రోన్ ఉంటే మంచి విజువల్స్ అని నా ఫీలింగ్. నా ఫోన్ లో అయితే మీకు చూపించలేకపోయాను కానీ రోడ్లు అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఊర్లోకి అయితే వెళ్ళిపోయాం. ఊరు అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఊరు నిండా చింత చెట్లతో నిండిపోయింది. ఊరు ఎదురుగా పచ్చని పంట పొలాలతో నిండిపోయింది. ఇక్కడైతే మిరపనారు పోస్తున్నారు. ఇదంతా కూడాను సామలు అనమాట. ఈ సామలకి గడ్డి మంది అయితే కొడుతున్నారు అనేవాళ్ళు. పంప అయితే పాడైపోయిందంట. సో అందుకని ఈ విధంగా బాటిల్లో ఆ మందు అన్నది పెట్టుకొని చిన్న చిన్న హోల్స్ పెట్టుకుని బాటిల్తో ఈ మందు అయితే స్ప్రే చేస్తా ఉన్నారు, గడ్డి మందు. సో ఇదంతా కూడాను పొలాలు. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఇదంతా కూడా చాలా పెద్ద చాపరాయి అండి. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కనిపిస్తుంది క్లియర్ గా. ఇదంతా కూడా పెద్ద చాపరాయి. అయితే ఈ చాపరాయి మట్టి ఫిల్ చేసుకుని పంట పొలాలు అయితే తయారు చేశారు. అది నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అసలు హౌ ఇది ఎలా కుదిరింది, ఎలా పాసిబుల్ అని. ఈ పక్కన వరినారు కూడా పోస్తున్నారు. మేమైతే పల పోస్తున్నాము అని అంటారు మా గిరిజన ప్రాంతాల్లో. ఈ వరినారు కూడా ఇక్కడ వేసుకోవడానికి అనుకుంటా నాకు తెలిసి. చాపరాయిలు ఏ విధంగా పొలాలు చేశారు, అసలు పంట ఎలా పండిస్తారనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా. ఇగో అక్కడ ఊర్లు కనిపిస్తున్నాయి కదా, అవేనమాట. ఆ ఊర్ల నుంచి అవతల ఇంకా ఒరిస్సా బోర్డర్ స్టార్ట్ అవుతుంది. ఇవతల ఇంకా ఆంధ్ర బోర్డర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది చూడ్డానికి కనీసం మా అమ్మాయి నేనైతే ఇక్కడికి వచ్చాం అనమాట. కొండ మీద కూడా కరెక్ట్ గా ఒక ఊరైతే కనిపిస్తా ఉంది. నాకు ఒకటే డౌట్ ఎప్పటి నుంచో ఉండే, అని అడగలేదే. ఇది అడుగుతారు అసలు చెప్పచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ మా గిరిజన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు ఉంటాయి. కొండలు దాటి వెళ్ళాలి. ఒక మంచి రోడ్డు సదుపాయం ఉండదు, మంచి స్కూల్ సదుపాయం ఉండదు, మంచి హాస్పిటల్ సదుపాయం ఉండదు. కానీ ఏ ఊరికి చూసినా సెల్స్ టవర్లు ఉంటాయి. అదే ఎలాగో మరి నాకు తెలియదు. అలా పొలాలు చూసుకుంటూ ఊర్లోకి అయితే వెళ్ళిపోయామండి. ఊర్లోకి వెళ్ళగలం. ఇగో ఈ బుట్టిలు అంటూ నాకు అనిపించాయి. వీటిని ఏమంటారో నాకు తెలియదు. కాకపోతే మా గిరిజనులు ఏంటంటే వీటిలో ధాన్యము, సోళ్ళు నిల్వ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తారనమాట. చాలా పెద్ద బుట్టిలు అయితే ఉన్నాయి. మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.